ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి మునగాల శాస్త్రి సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఈయనకు పరిచయం డాక్టర్ వెంకటాచ జాగంటి గారు. నమస్కారం సార్. నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. అట్లా కాదు, మళ్ళీ ఆ, మ్, రమణానంద గారి గురించి మాట్లాడదామని చెప్పి మీ దగ్గర ఆ ఆ పదం యూజ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. రమణానంద గారు పర్వాలేదు. యా, యా. రమణానంద ఏమంటున్నాడు ఆయన? కొత్తగా ఏమంటున్నాడు ఆయన? ఒక వీడియో పెడుతున్నాను సార్. 3 minutes చూడండి. మీరు 1.5 minute, 3 కూడా లేదు. ఉమ్, అదొకసారి చూడండి, దాని గురించి మాట్లాడదాం. ఉమ్. గురై రకరకాల గురువుల్ని చిత్ర విచిత్రంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా భక్తులు మీరు రీసెంట్గానే దీక్ష చేశారు. మళ్ళీ మనము శత రుద్ర శివలింగాల ప్రతిష్టాపనం చేయబోతున్నాం. అందరూ కూడా చక్కగా జపం చేసుకోవాలి, మనసును పాడు చేసుకోరాదు. మీకు ఏదైనా నెగటివ్ వీడియోస్ శివునికి సంబంధించి, బాబాకు సంబంధించి, నాకు సంబంధించి ఏవైనా అట్లా వచ్చినప్పుడు మీరు స్పందించకండి. సార్ చూసారా సార్ వీడియో? చాలా బాగుంది. అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. ఉమ్, ఏంటంటారైతే విషయం? అట్లా కాదు, ఆయన ఆ, ఎందుకు నా వీడియో నా మీద కానీ, ఆ, షిరిడి సాయిబాబా మీద కానీ, లేకపోతే సంస్థాన్ మీద కానీ ఏవి వీడియోలు చూడొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు, నెగిటివ్ వీడియో. అంటే మనం చేసేవన్నీ నెగిటివే కదా. తప్పు శాస్త్రి. మనం చేసే పాజిటివ్, ఆయన కనిపించేది నెగిటివ్. సరే, ఓకే. ఇప్పుడు ఒక చోట నెగిటివ్ అయితే ఒక చోట పాజిటివ్ మీరు అన్నట్టు. అది. కాకపోతే కాకపోతే ఇప్పుడు ఆయన ప్రకారం నెగిటివ్ వీడియోలు. సో ఓకే. సో ఇవన్నీ కూడాను మీరు ఏవి ఎక్కడికి ఫార్వర్డ్ చేయొద్దు, ఏవి చూడొద్దు, దాని మీద కమెంట్ చేయొద్దు, దాన్ని ఇగ్నోర్ చేయండి, డిలీట్ బటన్ నొక్కండి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఎస్ ఎస్. ఎందుకని మీ ఉద్దేశం చెప్పండి. ఎందుకనంటే అంటే ఫస్ట్ ఏంటంటే, ఆ, అంటే మన ఎడారి మతాల భాష ప్రకారం మాట్లాడాలి అంటే గొర్రెలు తప్పిపోతాయేమో అని చెప్పి భయం. అంతేనంటారా? నాకైతే అంతే అనిపిస్తుంది. లేకపోతే మటుకు నువ్వు బాధపడే అవసరం ఏముంది నీకు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన బాధపడతలేడు. ఆయన బాధపడే మనిషి అయితే గనక వీడియోలు పట్టించుకోవద్దు, అవి చేయొద్దు, ఇవి చేయొద్దు అనేవాడైతే హైకోర్టులో కేసు ఎందుకు వేశాడు? అంటే అన్ని విధాలుగా నొక్కుతున్నాడు. కాదు, ఆయన మనసులో ఒకటి ఉంటుంది, బయటికి ఇంకొకటి చెప్తాడు, చేసేది ఇంకోటి చేస్తున్నాడు. ఈ బయటికి చెప్పడం ఎందుకంటే కోర్టు దృష్టిలో తాను చాలా మంచివాడిని అనే ఇండికేషన్ ఇస్తుంది. ఓ, మరి కోర్టు దృష్టిలో ఆయన చాలా ఉద్దండు, మంచివాడు, అరే ఎంత సాధు స్వభావము, శత్రువులను కూడా క్షమించే గుణము, ఇవన్నీ అనుకోవాలా వద్దా? అట్లాంటప్పుడు మరి కేసులు ఎందుకు వేస్తున్నట్టు? అది వేస్తామండి. జనాలు కనిపించేది ఇది. ఇప్పుడు మనం అడిగామనుకోండి, ఇప్పుడు నాకు తెలియదు, నా శిష్యులు ఎవరో వేశారు అందుకే చెప్పాను అంటాడు. కానీ అది కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే కేసు వేసిన పేరులో ఆయన పేరు కూడా ఉంది. ఆయన పేరే ఉంది. ఆయన పేరు అంటే ఆయన ముందర ఎవరో వంకాయల సత్యనారాయణ ఎవరో ఉండాలి. అవునవునవునవును. సో వంకాయల అంతేనా? వంకాయల బలరాం అనుకుంటా. వంకాయల బాలరాం. ఆయన ఎవరో ఉన్నారు. సో ఆయన తర్వాత ఈయన ఇద్దరు, ఈయన గూడూరు రమణయ్య, వెంకటరమణయ్య ఎట్ రమణానంద సన్ ఆఫ్ సో అండ్ సో. అవును. అండ్ శివశక్తి సాయి విద్యా సంస్థానం, షిరిడి సంస్థాన, శివశక్తి సాయి సంస్థానం ఏదో ఉంది. ఏదో ఉంది. ఏదైతే ఏమైంది, మొత్తానికి ఆయన పేరు ఉందా లేదా?
ఉంది. ఎగ్జాక్ట్లీ. మరి ఆయన కేసు ఒప్పుకుంటే ఆయన సంతకం పెట్టాలిగా మరి. ఎగ్జాక్ట్లీ. సో ఆయన సంతకం పెట్టినప్పుడు అంటే ఆయన అది చేశాడు. మాటల మటుకు అందరినీ శాంతంగా ఉండండి, ఎవరినేం అనకండి అంటున్నాడు. మనసులో ఏముంది, వీళ్ళందరికీ ఇలా చెప్తా, నేను అలా చేస్తా కాబట్టి వాళ్ళందరూ రెచ్చిపోతారు. అవును. ఇది శిష్యుల్ని రెచ్చగొట్టే పద్ధతి. ఇది శాస్త్రి గారు. కాబట్టి ఇందులో ఏమాత్రం మనం సంశయించాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా పొలిటీషియన్స్ చేసే విషయాలే ఏం చెప్తున్నాడు. సో లెట్స్ సీ ఇంకా ఫర్దర్ మీరు పంపించిన దానిలో ఇంకేముందో చూస్తాను ఉండండి. ఎందుకంటే నౌ వీ హ్యావ్ 25 days టైం. నేను మళ్ళీ మధ్యలో ఒక దీక్షలోకి వెళ్తున్నాను, ఇది అనుకున్నదే. కాబట్టి ఎప్పుడు వెళ్తాను ఏంటి అన్నది ఒక 2 daysలో తెలుస్తుంది. మళ్ళీ ఒక 7 days లేదా 9 days దీక్ష ఉంటుంది. కాబట్టి భక్తులు ఎవ్వరు కూడా నెగటివ్ వీడియోస్ వచ్చినప్పుడు మీరు స్పందించవద్దు. నెంబర్ 1, ఎటువంటి ఆన్సర్ ఇవ్వవద్దు. తర్వాత ఫార్వర్డ్ చేయొద్దు, బుర్రను పాడు చేసుకోవద్దు. పార్ట్ 2 చూశాను శాస్త్రి గారు. ఏమిటి సార్ ఇందులో ఆయన చెప్పింది నాకు కొంచెం కాంట్రడిక్టీగా ఉంది సార్. ఫస్ట్ ఏమో 25 days దీక్ష అని అంటున్నాడు. నిమిషం శాస్త్రి గారు, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. రమణానంద గారు ఏది చెప్పినా కాంట్రడిక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పుకోండి. అట్టగా సార్, ఫస్ట్ ఏమో 25 days దీక్ష అని అంటాడు, తర్వాత ఏమో అది 2-3 రోజుల్లో చెప్తాను అని అంటున్నాడు. 25 days టైం ఉంది, 2-3 రోజుల్లో చెప్తాను. నెక్స్ట్ తర్వాత 7 to 9 days దీక్ష అని అంటున్నాడు. మరి 25 days ఏంటి, 7 to 9 days ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మధ్యలో 2 days మర్చిపోతున్నారు. అంటే 2 days లో చెప్తాను అని అంటున్నాడు. ఓకే, సో అవన్నీ చేస్తారు. సో 25 days దేనికి టైం ఉంది శాస్త్రి గారు? గాడ్ నోస్. సో ఇదేంటంటే పొలిటికల్ డ్రామా అన్నమాట. ఈ 25 days టైంలో ఏదో జరగబోతాం, ఏదో జరగబోతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎవరెవరు ఆయన దృష్టిలో పడ్డారో వాళ్ళందరూ జాగ్రత్త. ఎందుకంటే ఏం జరుగుతుందో మనకు తెలియదు అని చెప్తున్నాడు ఆయన. అందుకే వీడియోలు, నెగిటివ్ వీడియోలకి మీరు స్పందించబాకండి, వాటి మీద ఫార్వర్డ్ చేయకండి, వాటి మెసేజ్లు పెట్టకండి, వాటి గురించి బాధపడకండి, మెంటల్లీ స్ట్రెస్ అవ్వద్దు అంటున్నాడు. అంటే ఈ 25 daysలో నేను ఏదో చేయబోతున్నాను అని చెప్తున్నాడు ఆయన. ఏం చేయబోతున్నాడు శాస్త్రి గారు? దింపుతాడేమో జనాల్ని దింపుతాడేమో కొట్టడానికి. ఐ డోంట్ వాంట్ టు సే దట్, యూ డోంట్ వాంట్ టు సే దట్. సో ఏదో ఒకటి థ్రెట్ అన్నది, థ్రెట్ అది, థ్రెట్. ఓకే, అది అక్కడ మరి ఎవరెవరి మీద కేసు పడిందో వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందే అని నా అనుమానం. నేను అనుమానిస్తున్నా విషయం. 25 days 2 daysలో కార్యాచరణ, 7 to 9 days దీక్ష, 7 to 9 days దీక్ష. సో ఈ 7 to 9 days దీక్షలోనే ముందు అసలు ఆయన లేనప్పుడు ఏమైనా చేయిస్తాడేమో. అసలు ఏదో మొత్తానికి ఏదో జరుగుతాం. ఏం జరుగుతుందో నాకు తెలియదు. మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది, ఈ విషయాలు తెలియదు. ఆయన ఏదో దీక్షతో ఎవరినో ఏదో చేస్తాడని కాదు. దీక్షతోటి ఎవరు చేస్తాడంటే నేను పరిగెత్తి అక్కడ ఆయన ఎదురుకుండా నిల్చోడానికి నేను ఫస్ట్. అంటే అనుకుంటున్నారు జనాలు, అనుకుంటున్నారే అంటే అది థ్రెట్ అన్నమాట. దట్ ఇస్ థ్రెట్. అదే ఆయన దీక్షతోటి కానీ మంత్రంతో కానీ అన్నాడు అని అంటే మటుకు నేనైతే రెడీ సార్. ఆయన అటువంటివి ఏమి చెయ్యలేడండి. అంతే, నాకా నమ్మకం ఉంది కాబట్టి. కానీ ఆయన శిష్యులు మటుకు రెచ్చిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఆయన శిష్యులు మటుకు వీడియోలు చేసేసేసి, ఓకే, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వీడియోలు చేసి, నా మీద కూడా వీడియోలు చేసేసేసేసి అది 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 ఇది అవుతున్నది. సరే, మొత్తానికైతే 25 days. బీ వెరీ కేర్ఫుల్ ఎవ్రీవన్.
ఓకే. అంతేనా? సరే, ఇప్పుడు ఇంకా ఇంకొక పార్ట్ చూద్దాం. ఎందుకంటే ఇది కలియుగము, చెప్పాను కదా, మాయదారి లోకము, రకరకాల మనుషులు, రకరకాల వ్యాపారాలు, రకరకాలుగా బ్లాక్మెయిల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. విన్నారా శాస్త్రి గారు? ఎందుకంటే ఇది మాయదారి లోకము, అందరూ రకరకాలు చేస్తుంటారు, బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. మీరేమంటారు శాస్త్రి గారు? ఆయన ఏం బ్లాక్ మెయిల్ చేస్తాడు సార్ ఎవరినైనా కానీ. ఆయన బ్లాక్మెయిల్ చేయడానికే ఇప్పుడు ఆల్రెడీ హింట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన శిష్యులు వీడియోలు చూసి కామెంట్స్ పెట్టినంత మాత్రం బ్లాక్మెయిల్ ఎవరు చేస్తారు? ఆయన చేయబోయేది అది అని చెప్పుకుంటున్నాడు ఆయన. కరెక్టే, కానీ ఆయన ఇప్పుడు మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇండియాలో ఉన్న జనాలకు కానీ వీళ్ళని ఏం బ్లాక్ మెయిల్ చేస్తాడని జస్ట్ థింకింగ్ ఇట్లా. వాళ్ళ పేర్లు, కొంతమంది పేర్లు హైకోర్టులో పెట్టుకున్నాడు కదా ఆయన. అవును. అవునా? సో హైకోర్టులో పెట్టుకున్నవన్నీ కూడా వాళ్ళందరికీ లేఖలు వెళ్తాయి. మీరందరూ కలిసి ఒక్కొక్కళ్ళు 5-6 కోట్లు సబ్మిట్ చేస్తే గాని మిమ్మల్ని వదిలిపెట్టను అనే బ్లాక్మెయిల్ జరగవచ్చు. ఎవరెవరిని చేస్తారు అన్నది చెప్పట్లే కదా ఆయన అక్కడ. అవును. చాలా జాగ్రత్తగా ఉండి అంటుంది. మీరేమంటారు? నాకు ఒక 5-6 కోట్లు ఇస్తానంటే నేను రెడీ. 5-6 కోట్ల డాలర్లు అంటే దేనికి ఇంకా వీడియో చేయను అని చెప్పి. 5 కోట్ల డాలర్లు సార్. చూసారా మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఆయన్ని? 5 కోట్ల డాలర్లు. అదే అంటున్నా, మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు రమణానంద్ గారిని. సార్ 5 కోట్ల డాలర్లు ఇస్తే రమణానంద్ ఏముంది, ఎవరినైనా చేస్తారు సార్. తప్పు సార్, తప్పు. సరదాగా అన్నా మీరు, ఆ సరదా రమణానందకి సరదాగా ఉండదు సార్. అంటే జస్ట్ ఫర్ ఫన్ చెప్తున్నాను. అన్నే చెప్తున్నారు మీరు, నాకు అర్థమైంది. 5 crores డాలర్స్ అంటే ఎంత సార్? 5,000 crores. సరే, ఎంతో కొంత. ఇప్పుడు అది అమౌంట్ కాదు నేను అనేది. రమణానంద గారు ఆయన మనుషులు బ్లాక్ మెయిల్ కి దిగబడుతున్నారు అని ఇండికేషన్స్ ఆయన ఇచ్చారు. అవును. ఇప్పుడు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిందని ఒక సామెత ఉంది. అవును. అదే బాపత్ అన్నమాట. అవును. సో ఈయనే బ్లాక్మెయిల్ చేసి, ఇది ఈ డైలాగ్స్ అన్ని బ్లాక్మెయిల్ కోసమే. ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ శిష్యులు ఎందుకు వీడియోలు చేస్తున్నారు ఇంకా? మరి ఈయన ఇంత చెప్తున్నాడు, మీరు అసలు నెగిటివ్ వీడియోస్ చూడకండి, వాటికి మెసేజ్ చేయకండి, వాటికి స్పందించకండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు వీడియోలు? అంటే మళ్ళీ పక్క నుంచి ఆయన చెప్తున్నట్టున్నాడు, అదే మరి ఇప్పుడు ఇందాక నుంచి నేను అదే ముట్టుకుంది. ఇప్పుడు వాళ్ళ శిష్యులకి ఆయన మీద అంత భక్తి ఉంటే కనుక వాళ్ళు ఒక్క వీడియో కూడా చేయకపోను కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఈయన మీరన్నట్టుగా వెనకాల నుంచి జరుగుతున్న విషయం. సరే, ఇంకా ముందుకెళ్ళాం, ఏమన్నాడు చూద్దాం. కాబట్టి మీరు బుర్రపాడు చేసుకోవద్దు. అసలు ముందు మీరు చూడడమే తప్పు, మళ్ళీ ఫార్వర్డ్ చేయడం ఇంకా పెద్ద తప్పు, కామెంట్ చేయడం మూడో తప్పు. ఎందుకు చేయాలి? బురదల్లో దొరలాడే పందులకు మనం ఏం చెప్తాం సమాధానం? హరిశాస్త్రి గారు, బురదలో పడి దొర్లే పందులకు మనం ఏం చెప్తామో మీరు అసలు ఇప్పుడు ఇంతకీ పందెవరు ఇందులో? ఇప్పుడు ఇందుకీ అందులో పందెవరు? ఎవరు లావుగా కనిపిస్తే వాళ్ళు. అంతే కదా, అర్థం అదే కదా. ఎగ్జాక్ట్లీ, అందుకనే అడిగాను. ఆయన ఏమంటున్నారంటే యూనో మీరు పట్టించుకోవద్దు, ఆ వీడియోలు చూడొద్దు అంటే చూడండి, కామెంట్స్ చేయొద్దు చెయ్యండి, వాటిని ఫార్వర్డ్ చేయొద్దు చెయ్యండి. ఇది ఇలా చెప్పుకుంటూ ఆయన వెళ్తున్నాడు వాళ్ళ శిష్యులకి. అయితే వాళ్ళ శిష్యులు ఎందుకు వీడియోలు చేస్తారు చెప్పండి మీరు? అవును. అంత స్పష్టంగా శిష్యులకి చెప్పి మనం దీక్షలోకి వెళ్ళబోతున్నాం అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన దాన్ని, వాళ్ళు శిష్యులు వచ్చి ముందుకొచ్చి ఫలానా వాళ్ళు ఇది, ఫలానా వాళ్ళు ఇది, లలిత్ కుమార్ ఇది,
అపరాజిత కౌండిన్య ఇది, శర్మ గారిది, అదేంటి ఆయన పేరేంటి సంతోష్ కుమార్ ఘనపాటి గారిది, శాస్త్రి గారిది, కృష్ణశాస్త్రి గారిది, వెంకట చాగంటిది, మునగాల శాస్త్రిది అని అనుకుంటూ వీడియోలు ఎందుకు చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. చేయకూడదు కదా, 80% చేయకూడదు. కానీ బురదలో పడి దొర్లే పంది అని అన్నాడు ఆయన. ఓకే, అది ఇప్పుడు ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు? ఎవరు లావుగా ఉంటే వాళ్ళు ఉద్దేశించి చెప్తున్నాడు ఆయన. ఓకే, అంతే కదా. ఎవరన్నా అరే పందిలా సన్నగా ఉన్నావు ఏంట్రా అని ఎవడు అండు. ఎవడండు బలిస్తేనే అంటారు. కాబట్టి ఎవరైతే వాళ్ళు అన్నమాట. సరే, ఇంకా ముందుకు వెళ్దాం, ఏమంటాడు చూద్దాం. కాబట్టి వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయడమే. వాళ్ళకి ఎలా పనిష్మెంట్ ఇవ్వాలో అదంతా కూడా దైవం చూసుకుంటాడు, సిద్ధ గురువులు చూసుకుంటారు. కాబట్టి మీరు ప్రశాంతంగా మీ సాధనలో మీరు ఉండండి. శాస్త్రి గారు స్పష్టత ఇచ్చాడు ఆయన. చాలా స్పష్టత ఇచ్చాడు. మీరేం వరి కాకండి, సిద్ధ గురువు చూసుకుంటారు అని. అంటే ఎవరు సిద్ధ గురువు? మీరు చెప్పండి శాస్త్రి గారు. ఇంకా ఇప్పుడు ఆయన నేను చూస్తా అని చెప్పలేదంటే నువ్వు సిద్ధ గురువు అని చెప్పుకోవట్లేదా? మరి తీసేసినాం, ఆ డైలాగ్ తీసేసినాం, అది ఆ బిరుదు తీసేసుకున్నావు. ఓకే, నేను సాయిబాబా సంగతి చెప్తున్నా అన్నాడు అనుకోండి, అంటే నువ్వు సిద్ధ గురువు కాదా? ఎగ్జాక్ట్లీ. నేనే సిద్ధ గురువు అయితే నువ్వే చూసుకోబోతున్నావా? నువ్వే ఏదో చేయబోతున్నావు అందరినీ? ఏం శాస్త్రి గారు మీరేమంటారు? చాలా స్పష్టత ఇచ్చాడు అందులో. క్లియర్ ఉన్నాడు ఆయన ఏం చేయబోతున్నాడు. అవును, ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్క పదం ఆయన మనసులో ఉన్న మాటలు బయటకు వచ్చేస్తున్నాయి. అవును. ఈ ప్రజలు వాళ్ళ డిసైపుల్స్ అంటే ఆయన శిష్యురాండ్రు ఏమి చేయబోతున్నారో శాస్త్రి గారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అటు ఇటు చూడండి కాస్త. ఎక్కడ యుఎస్ లోనా? ఎక్కడైనా సరే ఆయన శిష్యులు ప్రపంచం అంతా ఉన్నారు. అబ్బా, కాదా? అవునా? రమ్మనండి ఇక్కడికి. అరే, నేను రమ్మంటామేంటి సార్, ఆయన ఖచ్చితంగా ఆయన శిష్యులు వస్తారు. రాని రాని మీరు కొద్దిగా మంచిది. జాగ్రత్త, గోసి కరెక్ట్ గా కట్టుకొని వెళ్ళండి, రోడ్డు మీదకి వెళ్ళండి. పీకుతారు గోచి. మనకున్నది గోజీలేగా, ఇంకేములే. ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికి అయితే ఆయన ఇండైరెక్ట్ గా చెప్పేస్తారు. వార్నింగ్లు ఇస్తున్నాడు, చెప్పడం కాదు, వార్నింగ్లు ఇస్తున్నాడు. సరే, ఇంకా ముందుకెళ్దాం. ఎందుకు అని అంటే చూసారా, శక్తిపాతము, భవానీ శివ అని అవధూత గీత మీద చెప్పడము, అసూయలు పడుతున్నారు, బాధపడుతున్నారు. మళ్ళీ వీళ్ళని ఏమంటారు చూసారా? మానవ మృగాలు అంటారు. అది శాస్త్రి గారు నాకు ఆయన చెప్పింది అది అర్థం కాదు. భవానీ శివాని అవధూతులు అంటున్నాడు. అవును, భవానీ శివాని వాళ్ళిద్దరికీ శక్తిపాతం ద్వారా ఆత్మ సాక్షాత్కారం చేయించాడు కదా వాళ్ళకి. వాళ్ళిద్దరు వాళ్ళ కూతురు కదా, కాదా? కూతురు లేదు. మరి అవధూతలు అంటున్నాడు ఎందుకు? ఆయన ఇద్దరు కూతుర్లకి ఆయన ఆత్మ సాక్షాత్కారం చేయించాడని మిగతా వాళ్ళంతా అసూయల పడుతున్నారు, బాధలు పడుతున్నారట. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏం చేశాడు సార్? శక్తిపాతం. టంటడాన్, టడన్, టడాన్, ఇలా చేయబెట్టాడు. అంటే చేయబెడితేనే అవధూత శక్తి అవుతుందా సార్? ఆయన అదే కదా చెప్తున్నది. నీ నెత్తి మీద చేయి పెట్టి శక్తిపాతం చేస్తా అంటున్నాడు ఆయన. శక్తిపాతం చేస్తే మీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అంటున్నాడు ఆయన. ఒకవేళ నేను వెళ్ళి నాకు చేసి నాకు కాలేదనుకోండి, అప్పుడు ఏంటి? మీ ఇప్పుడు మీరు కాలేదు అన్నారంటే కాళ్ళు లేకుండా బయటకు వస్తారు మీరు. శక్తిపాతం అది. ఇప్పుడు విశేషం ఏంటంటే శక్తిపాతం ఒప్పుకోకపోతే రక్తపాతం జరుగుతుంది అంటారా? అది ఏమో మరి. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటున్నప్పుడు మనం అందరం కూడా దాన్ని వినాలి. ఆయన చెప్తున్నారు అది. ఆయన కూతుర్లిద్దరికీ ఆయన శక్తిపాతం ద్వారా ఆత్మ సాక్షాత్కారం చేయించాడని చెప్పి అసూయలు పడుతున్నారట అందరూ. ఏమిటి అసూయలు? సార్ నాకు ఒకటి అర్థం కాదు సార్. ఒకసారి సాక్షాత్కారం వచ్చిన తర్వాత నువ్వు పక్కవాడిని గురించి ఏమనుకుంటున్నాడు నువ్వు అసలు పట్టించుకుంటావా సార్? వా, శాస్త్రి గారు దీన్ని వేదం అంటారు. శాస్త్రి వేద జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పే మాట ఇది.
ఎవరికైతే ఆ వేద జ్ఞానం ఉండదో వాడే Hmm. ఇలాంటి మాటలన్నీ వింటారు. ఎగ్జాక్ట్లీ. మీకు కొద్దిగా వేదం తెలుసు కాబట్టి మీరు చక్కగా ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఎవడు ఎటు పోతే ఏంటనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. అసలు దాన్ని పట్టించుకోడు, దాన్ని తెలియని కూడా తెలియదు ఇంకోటి ఉన్నాడు అని ఆత్మ తప్పితే. సో అలాంటిది ఈయన పట్టించుకుంటున్నాడు, పట్టించుకోండి అని చెప్తున్నాడు ఇంకా అంటే. శరీర సాక్షాత్కారం అది, ఆత్మ సాక్షాత్కారంగా. సో అది విషయం. ఆయనకే అవ్వలేదంటే ఆయన కూతుర్లకి ఏమైందో. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇవన్నీ ఎవరో ఈర్ష్యపడుతున్నారట, ఎవరో బాధపడుతున్నారట, ఆయన బాధపడిపోతున్నాడు. ఇక అది సిద్ధ గురువు అయినా, ఆయన సిద్ధ గురువు, సిద్ధించిన గురువు, సిద్ధింప చేసే గురువు, సిద్ధుడికి Exactly. సిద్ధుడైన గురువు కాదా? మరి నాలో అలాంటప్పుడు మీరు ఏమంటారు చెప్పండి శాస్త్రి గారు? నా నోరు తిప్పుడు తెరిపియద్దు మీరు, కానివ్వండి నెక్స్ట్. కాబట్టి ఆదర్శంగా తీసుకోకుండా పాతాళం దొక్కాలని ట్రై చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళే పాతాళంలో పడతారు. కాబట్టి ఎవడు డోంట్ గివ్ ఎనీ ఆన్సర్ టు ఎనీ వీడియో. అసలు ఎవడు చూడకండి, ఫార్వర్డ్ చేయకండి. మీకు కంటి కనబడింది అనుకోండి, స్కిప్ అంతే. కంటికి కనిపించింది అనుకోండి, వీడియో స్కిప్ చేయండి. వాళ్ళు పాతాళానికి తొక్కాలని చూస్తున్నారు మమ్మల్ని, కానీ వాళ్ళే పాతాళంలోకి పోతారు అని చెప్తున్నాడు ఆయన. నేను ఐ టేక్ ఈ డైలాగ్ ని నేను పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. ఏంటంటే కొద్దిగా తెలుగులో చెప్తే మేము సంతోషపడతాం శాస్త్రి. అట్లా కాదండి. మాకు తెలుగే వచ్చు. ఈ- ఈ- ఇది 2026 ఒక పెద్ద జోక్ ఇది. అయితే చెప్పండి. అట్లా కాదు. మ- ఇప్పుడు ఆయన దృష్టిలో ఏంటంటే మనం ఆయనతో పాతాళంలోకి తొక్కుతున్నట్టు, చివరికి మనం పాతాళంలోకి పడతామని చెప్పి. కాకపోతే ఏంటంటే నేను రివర్స్ గా ఎట్లా ఆలోచిస్తానంటే, ఆయన ఇప్పుడు మనల్ని తొక్కుదామని చూస్తున్నాడు. ఇంత ఇంత జరిగిన వీడియోలో చూస్తే దాన్ని బట్టి నాకు అర్థమైనంత మటుకు మనల్ని తొక్కుదామని చూస్తాడు. చివరికి ఆయనే పడతాడేమో అని నా ఉద్దేశం. హైకోర్టులో కేసు అంటే అదే కదా శాస్త్రి గారు. మరి జనాల మీదకి హైకోర్టులో కేసు వేయటం అంటే ఏమిటి? తొక్కుదామని చూద్దామనే కదా. చూద్దాం కదా. చూద్దాం. దీనికి సో దీనికి కాలమే సమాధానం చెప్తుంది సార్. సరే, కాలం సమాధానం చెప్పడానికి మనం ఎందుకు వీడియోలు చేయటం? ఇంకా అట్లా కాదు. కాలంలో సమాధానం అంటే మనము ఉంటాం ఆ కాలంలో. అది మనము ముందరకు అడుగేస్తేనే కాలం సమాధానం చెప్తుంది. లేదా కాలానికి సంబంధం లేదు. ఇది భూమి అట్లానే తిరుగుతూ ఉంటుంది, చంద్రుడు అట్లానే తిరుగుతూ అంత దూరం కాలం నేను అంత దూరం కాలం గురించి ఆలోచించలే. ఇంకా రాబోయే వాళ్ళని అనేది కాలం దాని పని అది చేసుకుపోతూనే ఉంటది. కానీ ఆ కాలంలో మనం ఉన్నాము అంటే మనం దానికి చెప్పకపోతే రేపు పొద్దున ఇంకెవరు దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు మీరు నేను కలిసి చేసిన వీడియో జ్ఞానాన్ని అందించడం కోసమే కదా ప్రజలకి. అవునా? అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, సత్యం తెలుసుకుంటారనే కదా చెప్తున్నది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లేదు రమణానంద గారే సత్య విభూతి అయినా ఆయన చెప్పిందే సత్యమో నమ్మారనుకోండి, తప్పులేదు, వాళ్ళ ఇష్టం అది. కానీ సత్యాసత్యాల్ని కూడా వివేచన లేకుండా బిహేవ్ చేసే వాళ్ళతో వాళ్ళకి అదే ప్రాబ్లము. అదే కనుక విచారించి అవునా కాదా అని. వివేకానందుడు రామకృష్ణ పరమహంసకి టెస్టు పెట్టలేదా? పరీక్షించలేదా? ఎందుకు పరీక్షించాడు? బీభత్సంగా చేసి ఉంటాడు. తర్వాత ఈయన మన సుగ్రీవుడు రాముడికి, శ్రీరామచంద్రుడికి పరీక్ష పెట్టలేదా? అవునా కాదా? హనుమంతుడే పెట్టాడు సార్. హనుమంతుడు అన్నది కనీసం సాత్వికంగా పెట్టాడు. కానీ సుగ్రీవుడు మా వాలి ఇంత బలవంతుడు, అంత బలవంతుడు, దుందిబిన రాక్షసుని కొడితే అక్కడ పోయి పడ్డాడు, నువ్వు కనీసం అస్థిపంజనం కదల్చగలుగుతావా అంటే ఈయన వెళ్ళి చిటికన వేలుతో కొడితే అది ఎటో పోయింది. అప్పటికీ సుగ్రీవుడు ఏమన్నాడు? దుందుబి మాంస కండరాలతో ఉన్నప్పుడు మా వాలి విసిరాడు, నువ్వు అది అస్థిపంజరం కేవలం లైట్గా ఉంది అని చెప్పి అన్నాడు. అప్పటికే ఆ మాట అన్నాడు. అనిన తర్వాత సరే అని రాముడు నవ్వుకుంటే, ఇగో ఈ తాటి చెట్టుని ఒక్క బాణంతో విరగ్గొట్టాడు అంటే రాముడు బాణం వేసి 7 తాటి చెట్లు ఒకేసారి. అప్పుడు సుగ్రీవుడు కంపించిపోతాడు అనమాట. సో ఇది వాస్తవం. సో ఏంటంటే పరీక్షకి నెగ్గాలి ఎవరన్నా సరే, పరీక్షకి నిలబడాలి. సో ఆ పరీక్షకి నిలబడానికి అందరికీ ఇదే నా విన్నపం. హిందూ బంధువులందరికీ విన్నపం ఏంటంటే,
ఆయన్ని పరీక్షకు పిలిపించండి, నేను వస్తా, పరీక్ష పెడతా. నెగ్గాడు అనుకోండి, ఆయనకి మనం సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోదాం, ఇంకొక బిరుదు తగిలిచ్చి. ఆయన ఓడిపోతేనో అది కూడా చెప్పమని చెప్పండి. ఆ విభూతులు మీకు పెడతాడేమో. ఇప్పుడు నాకొద్దు, నా వీపు అంత విశాలంగా లేదు బాబు, మామూలుగా ఉన్నది. వీపు కాదు విభూది రేఖలు మీకు పెడతాడేమో అంటున్నా. ఈ గమ్మత్ ఏంటంటే పెట్టడానికి చోటు ఉండాలి కదా అక్కడ. ఓకే, సో మొత్తానికైతే ఇది శాస్త్రి గారి విషయం. ఇంకా ముందర ఇంకోటి ఉంది, అది మనం రేపో ఎల్లుండో కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. షూర్ సార్, శాస్త్రి గారు షూర్. ధన్యవాదాలు ఈ టాపిక్ తీసుకొచ్చినందుకు. బాగుంది, చక్కగా ఆయన చెప్పినవన్నీ ఒక ఆర్డర్లో, ఒక ప్లాన్డ్ ఆర్డర్లో చెప్పుకుపోయాడు. చాలా ప్లాన్ చేశాడు దానికైతే మరి. సో తస్మాత్ జాగ్రత్త, 25 రోజులే ఉంది. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. శాస్త్రి గారు ఓకే సార్. నమస్కారం. నమస్కారం. ఓం.